హలో ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 10th జూలై. ఈరోజు మన ఆల్గో ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇదొచ్చి 12:45 క్యాండిల్ హై లో మార్క్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 మినిట్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక చోట బ్రేక్అవుట్ వచ్చింది, పిఈ సైడ్ తీసుకునింది. తర్వాత ఇక్కడ మొత్తం ఈరోజు అయితే కనుక సెన్సెక్స్ 7 ట్రేడ్స్ తీసుకునింది ఫ్రెండ్స్. 7 ట్రేడ్స్ తీసుకునింది, 1200 మైనస్ వచ్చింది. సో ఒకటి రెండు చూద్దాం, ఎక్కువ అవసరం లేదు. 121కి పుట్ తీసుకునింది, నామినల్ లాస్ వచ్చిందనమాట. ఈ క్యాండిల్ కింద తీసుకునింది పుట్టు, ఇక్కడ కొద్దిగా లాస్ వచ్చింది 200 300. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ పుట్ ట్రై చేసింది, అది కూడా టిఎస్ఎల్ కొట్టేసింది. తర్వాత సిఈ సైడ్ వచ్చింది 30 పాయింట్స్ మన హార్డ్ స్టాప్ లాస్. మళ్ళీ రెండోసారి ట్రై చేసింది 29కి. ఇక్కడ మళ్ళీ పుట్, ఇది 29కి పుట్టు ట్రై చేసింది, ఇక్కడ 29 క్యాండిల్ క్లోజ్ అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్, మళ్ళీ పైకి వచ్చినప్పుడు కాల్ని ట్రై చేసింది 223కి. ఇది 222 క్యాండిల్ 223కి క్లోజ్ అవుతుంది. ఇక్కడ ట్రై చేసింది, ఒక 500 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ 31కి ఇంకొకసారి కాల్ ట్రై చేసింది. యాక్చువల్లీ ఇక్కడ టిఎస్ఎల్ హిట్ అవ్వకపోయింటే ఇంత పెద్ద ర్యాలీని పట్టుకొని ఉండేది, బట్ మనకు తెలియదు కదా. ఇక్కడ చూడండి, ఈ క్యాండిలే ఎంత ఇక్కడ టచ్ అయిపోయింది. సో చాలా స్టాప్ లాస్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ 31కి ఒకసారి ఇది 31కి ఒకసారి ట్రై చేసింది, -600. ఆ తర్వాత 39కి ఇంకొకసారి ట్రై చేసింది, ఇది 39 క్యాండిల్. దీంట్లో ఓకే 600 ప్రాఫిట్. సో ఓవరాల్గా చూసుకుంటే 1200 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందనమాట. సో అసలు మళ్ళీ గామా బ్లాస్ట్ వచ్చి ఇది నిఫ్టీ, ఇదొక 500 లాస్ వచ్చింది గామా బ్లాస్ట్ నిఫ్టీ. ఇది అసలు ఈరోజు టెస్ట్ చేయకూడదు అసలు. అది ఓన్లీ ఎక్స్పైరీ డే మాత్రమే వర్క్ చేయాలన్నమాట. ఊరికే అసలు మన కోడ్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చూడడం కోసం చూశానమాట. తర్వాత గామా బ్లాస్ట్ సెన్సెక్స్ వచ్చి ఒకే ట్రేడ్ తీసుకునింది, 244 రూపీస్ లాస్. ఇవన్నీ పేపర్ ట్రేడ్ చేసాం. సెన్సెక్స్ మాత్రం లైవ్ ట్రేడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఓవరాల్గా నేను జూలై 2 నుంచి లైవ్ రన్ చేస్తున్నా. మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా చూస్తే జూలై 2 నుంచి ఆ రోజు జూలై 2 నో ట్రేడ్స్. ఆ తర్వాత ఒక ట్రేడు 2 అలా తీసుకుంటా వచ్చింది. ఓవరాల్గా ఈ రోజు వరకు చూసుకుంటే రా పిఎండ్ఎల్ వచ్చి మనకి 2300 రా పిఎండ్ఎల్ వచ్చి ప్రాఫిట్ వచ్చింది. రాగా చూసుకుంటే దానికి ఛార్జెస్ అన్నీ రిమూవ్ చేసేస్తే 870 రూపీస్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. 10 రోజులు ఆల్గో రన్ చేసినందుకు మనం 870 రూపీస్, అన్ని ఛార్జెస్ అన్నీ పోను 800. చూద్దాం, ఒక 1 మంత్ ఎండ్ అయ్యేసరికి మనం ఏ పొజిషన్లో ఉన్నామో చూసుకొని ఓకే బాగానే ఉంది అనుకుంటే అప్పుడు మనం 1 లాట్ నుంచి 2 లాట్స్ అట్లా పెంచుకున్నాం అనుకో, మనం ప్రాఫిట్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎవరికైనా డిమాట్ అకౌంట్, ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీరు వచ్చి మా బ్రాంచ్కి కనెక్ట్ అవుతారనమాట. నేను మీకు టచ్లో ఉంటాను. ఏదైనా మీకు మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్, ఏదైనా స్టాక్స్ రిలేటెడ్, ఎలాంటి స్టాక్స్ తీసుకోవాలి, ఇలాంటి అడ్వైజెస్ కావాలన్నప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.